ఇంటికి ఎట్ ఎ టైం 15-20 మంది గెస్ట్లు వచ్చినా సరే కొంతమంది అవలీలుగా కుక్ చేసేస్తారు అండ్ అది టేస్టీగా కూడా ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళు అంతమందికి అంత క్వాంటిటీలో కుక్ చేయలేరు. ఒకవేళ నేను అంత క్వాంటిటీ కుక్ చేశానంటే అది వంట కాదు, పెంట అయిపోతుంది. మా ఇంటికి కూడా చాలా మంది గెస్ట్ వస్తున్నారు అండ్ ఈసారి నేను ఖచ్చితంగా కుక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అప్పుడే నా ఆల్చిప్ప లాంటి బుర్రలోకి పాదరసం లాంటి ఐడియా వచ్చింది. వెజ్ పులావ్ ఇంకా ఆలు కుర్మా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ రెసిపీ పెట్టా. స్టవ్ మీద 2 ప్రెషర్ కుక్కర్లు, ఒక ఇన్స్టా పాట్ పెట్టాను. మూడిట్లోనూ సేమ్ ఐటమ్స్ వేసుకుంటూ వెజ్ పులావ్ రెసిపీ చేశాను. చిన్న క్వాంటిటీస్ లో చేసా కాబట్టి మూడిట్లోనూ మంచిగానే వచ్చింది. లాస్ట్ కి ఆ మూడింటిని ఒక పెద్ద ట్రేలో కలిపేశాను. ఒకటే పెద్ద గిన్నెలో చేస్తే క్వాంటిటీస్ మెసప్ అయిపోతాయి. ప్లస్ ఆ గిన్నె కడగడం కూడా కష్టము. ఇట్లా చిన్న చిన్న గిన్నెల్లో మల్టిపుల్ గిన్నె అయినా పర్వాలేదు అని చెప్పి చేసి లాస్ట్ కి ఎట్లాగైనా డిష్ వాషర్ కదా గిన్నెలు గడిగేది అని చెప్పి నేను ఈ ఐడియాతో ఇలా చేశాను. ఆలు కుర్మా కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యా. ఫస్ట్ టైం 4 స్టవ్లు ఒకటేసారి యూజ్ అయ్యాయి. ఇదొక టిప్. ఇంకో టిప్ కూడా ఉంది. ఇలా కుక్ చేయడానికి ట్రై చేయకుండా ఏ రెస్టారెంట్ లోనో ఆర్డర్ పెట్టడము. ఇంతకీ మీరు ఎట్ టైం ఎంత మందికి ఒకటేసారి కుక్ చేయగలుగుతారు అండ్ మీ కెపాసిటీ కన్నా ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు ఫుడ్ టేస్ట్ పాడవకుండా మంచిగా ఉండడానికి? అండ్ ఒకటే గిన్నెలో చేస్తే మేబీ ఎక్కువ టైం పట్టేదేమో, బట్ నాకు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల ఎక్కువ టైం కూడా పట్టలేదు. 1.5 hour లో మొత్తం కుకింగ్ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా బాగా వచ్చింది.